ఒకరోజు మిస్ బెల్లా టామ్తో కలిసి వెకేషన్కి వెళ్తూ ఉంటారు. అయితే జెర్రీ కూడా అదే కారులో ఎవరికీ కనిపించకుండా వాళ్ళతో వెళ్తుంది. ఎలా అయినా టామ్ని ఇబ్బంది పెట్టాలి అని డిసైడ్ అవుతుంది. మిస్ బెల్లా, టామ్ సరిగ్గా కార్ డ్రైవ్ చేయి అని చెప్తుంది. జెర్రీ టైం చూసుకొని టామ్ కూర్చున్న సీట్ మీద ఒక పిన్ పెడతాడు. అది ఒక్కసారిగా టామ్కి గుచ్చుకుంటుంది. టామ్ అబ్బా అని అరుస్తూ స్టీరింగ్ని వదిలేస్తాడు. కార్ తిన్నగా వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఆగుతుంది. మిస్ బెల్లా, అయ్యో నేను ఈ టామ్ గారిని నమ్ముకొని వచ్చానే అని కోప్పడుతుంది. ఎలాగోలా మళ్ళీ డ్రైవ్ చేసుకుని ఒక హిల్ స్టేషన్కి వస్తారు. అక్కడ ఒక చిన్న టెంట్, ఒక క్యాంప్ ఫైర్ వేసుకొని టామ్ అండ్ మిస్ బెల్లా కూర్చుంటారు. జెర్రీ మళ్ళీ అల్లరి స్టార్ట్ చేస్తాడు. క్యాంప్ ఫైర్లో ఎవరికీ తెలియకుండా పెట్రోల్ వేస్తాడు. ఒక్కసారిగా మంట పెరిగిపోతుంది. అక్కడే కూర్చున్న మిస్ బెల్లా ఫేస్ నల్లగా మారిపోతుంది. మిస్ బెల్లా, హే టామ్, నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అని కోపంతో టెంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మిస్ బెల్లా నిద్రలేచి హిల్ దగ్గర ఉన్న ఒక ప్లేస్లో కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ టామ్ని కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. టామ్ కాఫీ చేస్తుండగా జెర్రీ వచ్చి టామ్కి తెలియకుండా కాఫీలో సాల్ట్ కలిపేస్తాడు. అది తెలియని టామ్ ఆ కాఫీని మిస్ బెల్లాకి ఇచ్చేస్తాడు. మిస్ బెల్లా ఒక్కసారిగా ఆ కాఫీ తాగి షాక్ అవుతుంది. టామ్ని పిలిచి తిడుతుంది. పాపం ఇదంతా తెలియని టామ్ తిట్లు తింటాడు. అది చూసిన జెర్రీ దూరం నుండి నవ్వుకుంటాడు. Please do like, share, subscribe and comment.